హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఇంగ్లీష్ పాఠశాలకు స్వాగతం. మన ఏ టు జెడ్ వొకాబులరీ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఏ అక్షరంతో ప్రారంభమయ్యే 5 ముఖ్యమైన పదాలను నేర్చుకోబోతున్నాము. అబిలిటీ, సామర్థ్యం. మన మొదటి పదం అబిలిటీ. మీనింగ్: అబిలిటీ అనే పదానికి అర్థం ఏదైనా చేసే శక్తి లేదా నైపుణ్యం కలిగి ఉండటం. తెలుగులో ఎబిలిటీ అంటే సామర్థ్యం అని అర్థం. ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు మన మొదటి ఉదాహరణను చూద్దాం. హీ హ్యాస్ ది ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. దీని అర్థం అతనికి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉంది. ఎవరైనా సమస్యలను చక్కగా పరిష్కరించగలరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ 2. ఇక రెండవ ఉదాహరణను గమనించండి. డెవలప్ యువర్ అబిలిటీ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. దీని అర్థం ధారాళంగా మాట్లాడే మీ సామర్థ్యాన్ని పెంచుకోండి. మనం ఇప్పుడు చేస్తున్నది కూడా ఇదే. మన ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని లేదా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాము. అచీవ్, సాధించడం. మన తరువాతి పదం అచీవ్. మీనింగ్: అచీవ్ అంటే కష్టపడి ఒక లక్ష్యాన్ని లేదా ఫలితాన్ని విజయవంతంగా చేరుకోవడం. తెలుగులో అచీవ్ అంటే సాధించడం అని అర్థం. ఎగ్జాంపుల్ 1. మొదటి ఉదాహరణ: వర్క్ హార్డ్ టు అచీవ్ యోర్ గోల్స్. దీని అర్థం కష్టపడి మీ లక్ష్యాలను సాధించండి. ఎవరినైనా వారి కలలపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించడానికి మీరు ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ 2. రెండవ ఉదాహరణ: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. దీని అర్థం మీరు ఏదైనా సాధించగలరు. ఇది మీలో లేదా ఇతరులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక పాజిటివ్ వాక్యం. యాక్షన్, చర్య. ఇప్పుడు మన మూడవ పదం యాక్షన్. మీనింగ్: యాక్షన్ అంటే ఏదైనా పనిచేసే ప్రక్రియ. తెలుగులో యాక్షన్ అంటే చర్య అని అర్థం. ఎగ్జాంపుల్ 1. మొదటి ఉదాహరణ: టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. దీని అర్థం తక్షణమే చర్య తీసుకోండి. ఏదైనా పని వెంటనే చేయాల్సి వచ్చినప్పుడు మీరు దీనిని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ 2. రెండవ ఉదాహరణ: వీ నీడ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీని అర్థం మాకు ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరం. దీని అర్థం మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఒక ప్రణాళిక, ప్లాన్ అవసరం అని. అడ్మైర్, మెచ్చుకోవడం. మన నాలుగవ పదం అడ్మైర్. మీనింగ్: అడ్మైర్ అంటే ఎవరినైనా లేదా దేన్నైనా గౌరవించడం లేదా ఇష్టపడటం. తెలుగులో అడ్మైర్ అంటే మెచ్చుకోవడం అని అర్థం. ఎగ్జాంపుల్ 1. మొదటి ఉదాహరణ: ఐ అడ్మైర్ యువర్ కరేజ్. దీని అర్థం మీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఎవరి ధైర్యాన్ని అయినా మీరు అభినందించాలనుకున్నప్పుడు ఇది చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ 2. రెండవ ఉదాహరణ: షీ అడ్మైర్స్ హిజ్ ఆనెస్టీ. దీని అర్థం ఆమె అతని నిజాయితీని మెచ్చుకుంటుంది. ఎవరిలోనైనా మీకు నచ్చిన మంచి గుణాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అడ్వైస్, సలహా. మన ఐదవ పదం అడ్వైస్. మీనింగ్: అడ్వైస్ అంటే ఏదైనా విషయంపై ఇచ్చే మార్గదర్శకత్వం. తెలుగులో అడ్వైస్ అంటే సలహా అని అర్థం. ఎగ్జాంపుల్ 1. మొదటి ఉదాహరణ: హీ గేవ్ మీ గుడ్ అడ్వైస్. దీని అర్థం అతడు నాకు మంచి సలహా ఇచ్చాడు. ఎవరైనా మీకు ఉపయోగపడే విషయం చెప్పినప్పుడు ఇది వాడవచ్చు. ఎగ్జాంపుల్ 2. రెండవ ఉదాహరణ: ఐ నీడ్ యువర్ అడ్వైస్ ఆన్ దిస్ మ్యాటర్. దీని అర్థం ఈ విషయంపై నాకు మీ సలహా కావాలి. మీరు ఎవరిదైనా అభిప్రాయం లేదా సలహా కోరుతున్నప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీ వంతు. ఈ 5 పదాలను ఈరోజే ప్రాక్టీస్ చేయండి. ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే మన ఏ టు జెడ్ సిరీస్లో మరిన్ని వీడియోల కోసం తెలుగు ఇంగ్లీష్ పాఠశాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.